నోటి ముందు కూడు. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. హరికథలు చెప్పడంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. అందుచేత ఆయనను దూర గ్రామాల వాళ్ళు కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఆ బ్రాహ్మడికి 10 మైళ్ళ దూరాన ఉన్న గ్రామం నుంచి పిలుపు వచ్చింది. ఆ రాత్రి ఆ ఊళ్ళో ఆయనను హరికథ చెప్పమన్నారు. చీకటి పడే వేళకు చేరేటట్టుగా అతను ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే తలవని తలంపుగా మేఘాలు కమ్మి ఆకాశం మూసుకుపోయి 1 గంట ముందుగానే చీకటి పడిపోయింది. మరి కాసేపటికి వర్షం ముంచుకొచ్చింది. ఆ అంధకారంలో ఆ బ్రాహ్మడికి దారి ఏమాత్రం తెలియలేదు. ఆయన గమ్యస్థానం చేరే ఆశ వదులుకొని పక్క గ్రామంలో ఎరిగిన వాళ్ళ ఇంట ఆ రాత్రి గడప నిశ్చయించుకొని ముందుకు సాగాడు. కానీ ఎంత దూరం నడిచినా పక్క గ్రామం జాడ కనిపించలేదు. తాను దారి తప్పానని ఆయన గ్రహించాడు. ఎటు వెళ్లాలో ఆ రాత్రి ఎలా గడపాలో ఆయనకేమీ పాలుపోలేదు. ఆయన ఆందోళనతో చుట్టూ కలయి చూశాడు. ఒక దిక్కుగా దీపం కాంతి కనబడింది. బ్రాహ్మడు ఆ కాంతికేసి వెళ్ళి ఒక ఇల్లు చేరుకున్నాడు. చాలాసేపు తట్టిన మీదట ఆ ఇంటివాడు తలుపు తెరిచి, బాగా తడిసిపోయినట్టున్నారే, లోపలికి రండి అన్నాడు. బ్రాహ్మడు లోపలికి వెళ్ళాడు. ఇల్లు చూస్తే పాతకాలం భవంతిలాగున్నది. ద్వారబంధాలకు నగిషీలు చెక్కి ఉన్నాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు చాలా సామాన్యుల్లాగానే ఉన్నారు. ఇంటివాడు బ్రాహ్మడి ఆలోచన గ్రహించి, ఇల్లు గొప్పదే కానివ్వండి, ఇందులో ఎవరూ ఉండరు. అందుకే ఇది మాకు అద్దె లేకుండా దొరికింది. చూడండి బాబు, మేము పడుకొని నిద్రపోతున్నాం. మీరు మేడ మీద గదికి వెళ్ళి మీ తడి బట్టలు పిండి ఆరేసుకొని అక్కడే ఈ రాత్రికి పడుకోవచ్చు అన్నాడు. బ్రాహ్మడు పైకి వెళ్ళి తాను కట్టుకున్న బట్టలు ఆరేసుకుని తన జింక చర్మం సంచిలో నుంచి పొడి బట్ట తీసి కట్టుకుని మంచం మీద నడుము వాల్చాడు. ఇప్పుడు ఆయనకు వెచ్చగా ఉండడం చేత కొంచెం నిద్రమత్తు వచ్చింది. కానీ కాసేపటికల్లా ఆయన ఆకలితో లేచాడు. దిగువ ఏదో సందడి వినిపించింది. వంటకాల వాసన కూడా వచ్చి బ్రాహ్మడి ఆకలిని మరింత రెచ్చగొట్టింది. ఇంటి నిండా జనం ఉన్నట్టున్నారు. మొహమాట పడక కిందికి వెళ్ళి వారితో పాటు తాను కూడా భోజనం చేయాలని బ్రాహ్మడు అనుకుంటూ ఉండగా ఎవరో మెట్ల కిందికి వచ్చి, ఏమయ్యో ఈ వల్లన్న, భోజనానికి దిగిరా అని కేక పెట్టారు. బ్రాహ్మడి పేరు వల్లన్న కాదు. కాకపోయినా ఆయన గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. కింద పెద్ద సాబట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. ఒక పక్కగా విస్తళ్ళు వేశారు. వడ్డన జరుగుతున్నది. కొందరు వచ్చి విస్తళ్ళ ముందు కూర్చుంటున్నారు. బ్రాహ్మడు కూడా ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. ఆయనకు తాను సంధ్యవార్చలేదన్నది గుర్తుకు వచ్చింది. క్లుప్తంగా సంధ్యవార్చుదామని ఆయన చేతిలోకి ఇన్ని నీళ్లు తీసుకుని ఉత్తిష్టంతు భూత పిశాచ అని ఆ నీటిని ముందుకు చల్లాడు. మరుక్షణం జనమంతా మాయమయ్యారు. విస్తళ్ళు, వంటకాలు సమస్తము మాయమయ్యాయి. ఒక పాడుపడిన చీకటి కొంపలో బ్రాహ్మడు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలిపోయాడు.